శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. సామ్స్ 91 వర్స్ 11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మార్గములో కాపాడటానికి నీ గురించి దూతలకు చెప్పాడు ఆయన. నా ప్రియ సహోదరులరా, నీ ప్రయాణములో, నీ జీవిత ప్రయాణములో జీవము గల దేవుని దూతలు నీ వెంట రాబోతూ ఉన్నాయి. ఇలా ప్రయాణం చేయాలనుకుంటున్నాను, ఇలా జీవించాలనుకుంటున్నాను, ఇలా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఇలాంటి ప్లాన్స్ అన్నీ చేసుకున్నాను, ఈ రూట్లో నేను ముందుకు కొనసాగాలనుకుంటున్నాను, నేనేమైపోతాను, నాకెవరున్నారు, నాకెవరు సపోర్ట్ ఉన్నారు, నాకు తగిన ఆలోచన ఎవరిస్తారు, ఎవరిని నమ్మినా మోసం చేస్తున్నారు, నేను ఎవరికి చెప్పలేను, ఎవరి దగ్గర సలహా తీసుకోలేను, ప్రభువా నీవే నా ఆధారం అని ఏడుస్తున్నావు కదా. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ మార్గములో నీకు అపాయము రానివ్వడు. ఏ దుష్టుడైనా నీ మీదకి వస్తున్నప్పుడు మార్గములో ఆయన దూతలు నీ చుట్టూ కంచిగా ఉంటాయి. దేవుని దూతలు నీ బిడ్డ చుట్టూ ఉన్నాయి, దేవుని దూతలు నీ ఇంటి చుట్టూ ఉన్నాయి. దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీకు కాపుదల లేదని ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? ఇలాగ ప్రయాణం చేస్తే, ఒంటరిగా నా బిడ్డ ప్రయాణం వెళ్తే ఎలాగుంటుంది, లేకపోతే నేను ప్రయాణము, ఇది మామూలు జర్నీ చేసినప్పుడు, అలాగే ఆత్మ సంబంధంగా కూడా నీ ప్రయాణములో భౌతికంగా అన్ని రకాలుగా దేవుని దూతలు కాపుదల ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ దైవపు శక్తి నీ మీదకి రావటానికి లేదు, ఏ చేతబడి శక్తి ఎవరు నీ మీద ఓర్చుకోలేక, నీ ఆశీర్వాదాన్ని తట్టుకోలేక నీ మీద కీడు తలపెట్టుకుని వారు ఎన్ని రకాలుగా మంత్రాలు ప్రయోగం చేసినా అవి నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీ దగ్గర దేవుని దూతలు ఉంటాయి. దేవుని దూతను దాటుకుని చేతబడి శక్తి నీ దగ్గరికి రాలేదు. దేవుని దూతలను దాటుకుని దరిద్రము నీ దగ్గరికి రాలేదు. ఎందుకంటే దేవుని దూతలు కేవలము నిన్ను కాపాడటానికి దేవుడు వారిని పంపించి ఉన్నారు. అంటే ఈ లోకంలో నీవు దేవునికి చాలా స్పెషల్గా ఉన్నావు. బాగా గుర్తుపెట్టుకో, భగవంతుడు నీ మనసెరిగి నీకింత కాపుదలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు పై రూపాన్ని చూడడైనా అంతరంగాన్ని పరిశోధించేవాడు. నువ్వు తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, డబ్బులు ఉన్నాయా, పేదదానివా, ధనవంతుడివా, ధనవంతురాలువా, నీకేమున్నా అది పై రూపాన్ని మానవులు చూస్తారు, కానీ మనసును ఎవరు చూడలేరు. నీ మనసును చూచిన వాడు దైవ కుమారుడు నజరేయుడైన యేసయ్య. దైవము నిన్ను చూచింది. నీ మనసు ఎంత క్లారిటీగా ఉందో, నీ మనసు ఎంత మంచి మనస్సాక్షిగా ఉన్నావో, అందుకనే ఈరోజు నీ మనస్సును గుర్తెరిగిన దేవుడు నీ కుటుంబానికి తన దూతలను కాపలా పెడతా ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా సురక్షితముగా తిరిగి వస్తారు. ఏ పని మీద ముందుకెళ్ళినా జయముతో తిరిగి వస్తారు. ఎక్కడ పండుకున్నా ఏ విష జంతువు నిన్ను ముట్టుకోలేదు, ఏ దొంగ కూడా నిన్ను ముట్టుకోలేడు.
ఏ శత్రువు కూడా నీ మీద దాడి చేయలేడు. దేవుని కాపుదల ఉంది. అందుకనే కీర్తన 91:11 నీ మార్గములన్నిటిలో, ఒక మార్గము కాదు అన్ని మార్గములలో నిన్ను కాపాడుటకు, కేవలము నిన్ను కాపాడటానికి. ఇంత ప్రేమ కన్న తండ్రికి ఉంటుంది బిడ్డను కాపాడుకోవటానికి, తల్లికి ఉంటుంది. అంతకు మించిన ప్రేమ యేసయ్యకు ఉంటుంది. అందుకనే తల్లి మరిచిన కొన్ని సమయాల్లో తండ్రి కోపగించి కొన్ని సమయాలు బిడ్డతో మాట్లాడలేని పరిస్థితులు కూడా మనం చూస్తాం. తల్లి కోపగించి బిడ్డలకు దూరం అయిపోవటం, లేదా బిడ్డలకి తల్లిదండ్రులు దూరం అయిపోవటం రకరకాలు చూస్తున్నాం. వారైనా నిన్ను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని చెప్పాడైనా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మార్గములో నిన్ను కాపాడటానికి ఆయన తన దూతలను ఏర్పరిచాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నం చేసినా దేవుని దూతల కాపుదల ఉంది. గొప్ప సక్సెస్ అవుతావు. ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. జ్ఞాపక శక్తి ఇస్తాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారములో, నీ వ్యవసాయములో, నువ్వు ఇంటింటికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నావేమో, సమస్తములో బహుగా ఆస్వాదించబడతావు. ఎవరు నిన్ను రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళలేరు. ఎందుకంటే స్పెషల్ ఏంజల్స్ నీ చుట్టూ ఉన్నాయి, ప్రత్యేకమైన దూతలు నీ చుట్టూ ఉన్నాయి. ఆత్మదేవుడు నీకు తోడుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట, ఈ వాక్యం మీకు తెలియపరచమని దేవుడు బయలుపరిచాడు. యెషయా గ్రంథం 30:23 నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది విస్తార సార రసములు కలదై యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. ఆమేన్. ప్రియులరా, ఈరోజు బలమైన దీవెన ఏంటంటే, దేవుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు బోధించమని నాకు బయలుపరిచారు. మీకు బోధిస్తున్నాను. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. హల్లెలూయా చెప్పండి. ఈ సంవత్సరం వాగ్దానానికి దేవుడి నెలిచ్చిన మాటకి సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే దేవుడు నీ ఇంటి మీద ఆశీర్వాద వర్షాన్ని కురిపిస్తాడు. మీ పాడి, మీ పంటలు ఫలింపులోకి వస్తాయి. వాన అనేది, వర్షం అనేది నీరు, పరిశుద్ధాత్మునికి సూచన. నీవు గింజలు వేసినా, అంటే నువ్వు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినా, ఎవరికైనా ఇచ్చినా, ఏదైనా వస్తుందని ఆశతో చేసినా దాని మీద పరిశుద్ధాత్మ కృప దిగి వస్తుంది. నీ కష్టార్జితం ఎవడు దొంగిలించటానికి లేదు. నువ్వు ఎవరిని నమ్మి పెట్టినా, అవతల వ్యక్తి నిన్ను మోసం చేయాలని అనుకున్నా, దాని మీద ఆకాశం నుండి వచ్చిన వాన పరిశుద్ధాత్మ శక్తి ఆ ధనం మీద ఉంటుంది, ఆ పెట్టుబడి మీద ఉంటుంది. దానిని ఎవడు ముట్టలేడు. అందరు చదవడం మాట, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. నీవు మొక్కలు పెడితే దానిని ఆయన ఫలింపచేస్తాడు. నీవు చిన్నగా ఏది ప్రారంభించినా, ఇది చేయినా మానేనా, ఈ వ్యాపారం పెట్టినా మానేనా, ఈ వ్యవసాయం చేయినా మానేనా, ఈ కల్చర్లోకి వెళ్ళినా మానేనా, నాకు పని చేస్తుందా లేదా అని రెండు మనసులతో ఉన్నావేమో, ఈ రోజు నుండి ప్రతి పని ప్రారంభించండి. ప్రతి పనిలో ముందుకెళ్ళండి. విశ్వాసముతో అడుగులు ముందుకెయ్యండి. దానిని మీద ఆకాశం నుండి ఆయన వర్షము కురిపిస్తారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. విత్తనాలు మనం విత్తుతాం,
దానిని ఫలింపులోకి తీసుకురావాలంటే ఆకాశమందున్న దేవుడు ఆశీర్వాద వర్షాన్ని పంపాలి. మీ తోటలు ఈ సంవత్సరము బహుగా దిగుబడి వస్తుంది. ఇక్కడ రాశాడు, చదవండి. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును, అది విస్తార సార రసముల గలదై. పైగా ఈ సంవత్సరం మీరు నమ్మండి, మీ పంట విస్తారమైన దిగుబడి ఉంటుంది. ఆమేనని చెప్పండి. ఒకవేళ మీకు భూమి లేకపోయినా మనము ఈ భూమి ఉన్నవారికి దీవెన రావాలని ప్రార్థన చేయాలి. వారందరూ కష్టపడితేనే మనం తింటాం. అన్నదాత అంటారు కదా, రైతు సాగు చేస్తేనే అందరికీ అన్నం దొరుకుతుంది. నా ప్రియ సహోదరులరా, మీరు చేసే ప్రతి ప్రయత్నము విస్తారమైన దిగుబడి, విస్తారమైన రాబడి, లాభము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్ ఆమేన్ అని ముమ్మారు చెప్పండి. 1 2 3. నీ చదువుకి తగిన ఉద్యోగాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇస్తున్నాడు. బాగా గమనించండి, ఎంత పెద్ద మాట. ఈ మాట అలా ముద్దు పెట్టుకోవాలనిపించేసింది నాకు. ప్రార్థన చేస్తున్నాను, ఆయన చెప్పమన్నాడు. ఈ ప్రజలకు ఏం చెప్పాలి బాబు అని ప్రార్థిస్తుంటే, వీరికి విస్తారమైన దిగుబడి వస్తుందని చెప్పు. ఏం దిగుబడి అండి? ఎన్ని చేసినా ఫలించట్లేదు. అన్ని చేసి లాస్ అయిపోయి ఏడుస్తున్నావు కదా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. నీది ఏది పండినా నీ పంట నీవు సంతోషపడే అంత లాభం వస్తుంది అనమాట. ఆమేన్. అది ఏ తోటైనా, ఏ చెట్టు అయినా. ఒక చోట అందరూ చెరువులు వేసుకున్నారు, అక్కడ అన్నీ చచ్చిపోతున్నాయి. చనిపోతుంటే నేను చేపలు వేసాను, ప్రార్థన చేశాను. దేవుడు విస్తారమైన చేపలు అయిపోయింది. నేను మన వీడియో తీసుకున్నాను దగ్గరుండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అది లాగుతుంటే లాగలేకపోతున్నారు అందరూ. చేపలే చేపలు. అందరూ వచ్చేసారు, షాక్ గారు చెరువు పడుతున్నారంటే. వచ్చినారు, చూడటానికి వచ్చారు అనుకున్నాను. అందరూ 2-3 చేపలు అట్టుకుపోయారు అందరూ. మరి చెప్పకండి, బాధపడతారు. చూడండి, లాగుతున్నారా? లాగి పైకి వేసింది చూపించు. నేను ఆలోచిస్తాను, ఈ వాక్యం నిజమేనా? ఇది నిజంగా జరుగుతుందా? అయ్యో లాగారా, చూసారా? అయ్యో వారందరూ లాగలేక పట్టుకొచ్చారు. 3 లారీలు, పెద్ద లారీల్లోకి వేసుకున్నారు. వేసుకున్నాక ఆడంటాడు, ఇంక మాకు పట్టుకెళ్ళడానికి మాకు బలం లేదు ఇక అని ఇంకొక లారీ దగ్గరికి అర లారీ సరుకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని కృప మన పంట మీద ఉంటుంది, దేవుని కృప మన వ్యాపారం మీద ఉంటుంది, దేవుని కృప మన వ్యవసాయం మీద ఉంటుంది, దేవుని కృప నీ ఆలోచన మీద ఉంటుంది. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ డబ్బులన్నీ పెట్టి సేవకులకు అనేకమైనటువంటి సహాయాలు చేసేసాం. నాకు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఉంటుంది, అది మళ్ళీ ప్రజలకి ధర్మకార్యాలు చేసేయాలని ఉంటుంది. మనం పెద్ద మనసు ఉందనుకోండి, అనేకమైన దేవుడు ఇస్తాడు. ఆమేనండి. ప్రియులరా, నీ వ్యవసాయము, నీ ఆహార ధాన్యము, అక్కడ ఎంత పెద్ద మాట అన్నాడంటే, అది భూమి, అందరు చదవండి, రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. అది పూల మొక్కలు ఎట్టేవా, లేకపోతే మినప మొక్కలు ఎట్టేవా, పెసలు ఎట్టేవా, కందులు ఎట్టేవా, పొగాకు ఎట్టేవో, అవన్నీ ఏమవుతాయి చెప్పండి? రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. ఆహార ధాన్యాలు అమ్మితే ద్రవ్యం వస్తుంది.
ఆమేనండి. ఇక పేదరికం పోయింది, దాని గురించి ఆలోచించకండి. వచ్చే ద్రవ్యము మూట నీ కట్టుకుని నీ భర్త నువ్వు ఏం చేయాలో ఆలోచించండి. ప్రియులరా, అన్ని విషయాల్లో అభివృద్ధి మీకు చూడబోతూ ఉన్నారు. అన్ని విషయాల్లో నేను చెప్పినట్టు చేయండి ఈ 12 నెలలు. ఓకే ప్రియులరా, దేవుని కృప మీ మీద దిగి వచ్చి ఉన్నది. మీరు చాలా నెమ్మదిగా నేను చెప్పినట్టు చేస్తే మీ దగ్గరికి ఇంకా కొంతకాలం వస్తాను. మీరు నెమ్మదిగా, అందరూ లేవకూడదు. అసలు వాగ్దానము విలువైనది మీ మీద కిరీటముగా కూర్చుందప్పుడు మీరు నెమ్మదిగా లైన్లో వచ్చి ఏమీ మాట్లాడకుండా, దేవుడు ఇచ్చిన వరం అనమాట. మీరు నన్ను ముందు చూడరు, ఎందుకంటే కొంతకాలమే మీ మధ్య ఉంటాను. మళ్ళీ దేవుని ఆత్మ ఎటు తీసుకెళ్ళిపోతాడో తెలియదు. పైకి తీసుకెళ్ళిపోతాడో, పక్క దేశాలు తీసుకుపోతాడో తెలియదు, ఏ రాష్ట్రాన్ని తీసుకెళ్తాడో తెలియదు. ఉండగా ప్రకటిస్తున్నాను, ప్రతి వాగ్దానాన్ని మూటలుగా తీసుకోండి. మీరు క్రమముగా రండి, బహుగా ఆశీర్వదించబడతారు. మీరు ఆశీర్వాదాలతోటి మీ గ్రామంలో ఉన్న సంఘాలకు వెళ్ళండి, మీ గ్రామంలో ఉన్న యేసుక్రీస్తు ప్రార్థన మందిరాలకు వెళ్ళండి. అందరూ ఆశ్చర్యపోతారు, క్రీస్తునందుంటే ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయా అని. మీరు ఈవేళ నాకు మోడల్ చూపించాలి. చూపిస్తారా చూపించరా? ఆ లైన్లో మీరు చాలా క్రమంగా రండి. దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీ మీద హస్త నిక్షేపణ, దైవజనుడి హస్తము నన్ను తాకిందా లేదా అనేది కావాలంతే. ఎప్పుడైతే హస్త నిక్షేపణ జరిగిందో తదస్తు, అంతే. అది నీ కార్యము సఫలము దేవుడు చేస్తాడు. వాక్యంలోకి వెళ్దాం, చివరిగా ముగించుకుందాం. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చు. అది విస్తారసార రసముల కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలలో మేయును. ఆ రోజుల్లో గడ్డి లేక పశువులు చచ్చిపోతూ ఉండి, మా తాతయ్య గారికి 100 నాగళ్ళు ఉండి అంట. 100 నాగలకి ఎన్ని దున్నపోతులు కావాలి? 200 దున్నపోతులు ఉండాలి. 250 ఎకరం దున్నటానికి ఆ దున్నపోతులు తెచ్చి పెట్టుకున్నాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నీరు లేక, పంట లేకపోతే గడ్డి లేదు, గడ్డి లేకపోతే ఆ దున్నపోతులు అన్నీ చచ్చిపోయినాయి. అవన్నీ ఆ రోజులు ఆ రైతులు అన్నీ ఇందరూ చచ్చిపోయినాయి. అప్పుడు లోకం మీద పెద్ద కరువు వచ్చేసింది. ఇంకా ముందు రాయబడిన మాట అనమాట. అంటే నీ పశువులకు మేత దొరుకుతుంది, నీ బిడ్డలకు జీవనోపాధి దొరుకుతుంది, నీ చేతి నిండా ఆశీర్వాదం ఉంటుంది. గుండె నిండా యేసుకు చోటు ఇవ్వండి. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ప్రార్థనా శక్తిలో సాక్ష్యం విన్నావు, వాక్యము పరలోకం నుండి వచ్చిన జీవాహారాన్ని భుజించావు. పరిస్థితి ఎలా ఉంటుందో సరి చేసుకో, చెక్ చేసుకో. 2 చేతులు పైకెత్తి దైవజనుడి ద్వారా నువ్వు ప్రకటించావు, బాబు దానికి నేను అర్హుడుగా ఉండాలి, నాకు అర్హత ఇవ్వండి. స్ట్రైట్గా చేతులు పైకెత్తి చెయ్యి ఇలా ఇప్పి పెట్టండి పైకి. నా హస్తాన్ని నీ ఆత్మతో తాకు బాబు. నీ ఎదుట నేను పాపం చేసేనేమో క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. పిలవండి, యేసయ్యా అని 7 మార్లు పిలవండి. నా పాపాలు క్షమించయ్యా. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించండి. అడగండి, నా ఇంటి పాపాలు క్షమించండి, నా భర్త పాపం క్షమించండి, నా భార్య పాపం క్షమించండి, నా తల్లిదండ్రుల పాపాలు క్షమించండి, మా పితరుల పాపాలు క్షమించండి. నన్ను ఆశీర్వదించు. గట్టిగా చెప్పాలి, నన్ను ఆశీర్వదించు, నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. నీ దీవెనలతో నింపండి,
బెదిరించువాడు లేడు కదా బాబు. నన్ను మెండుగా ఆశీర్వదించండి. ప్రతి చోట నీ సాక్షిగా ఉంటాను. నీ మాట చెప్తాను. నన్ను ఆస్తికర్తగా చే. నా దేవుడు నన్ను ఆస్తికర్తగా చేశాడు. ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడని ప్రతి చోట మాట్లాడు. గర్భఫలం ఇచ్చేవని, అప్పులు తీర్చేవని, నన్ను తలగా నిలబెట్టేవని, నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా ఇచ్చాడని ప్రతి చోట నీ రక్షణ సాక్షిగా ఉంటానని చెప్పండి. ప్రార్థన చేయండి. బలమైన ఆశీర్వాదము, ఒక వెలుగు మీ మీద, మీ చేతులను తలలను తాకటం నేను చూస్తున్నాను. మీరు ఈ క్షణమే బలముగా ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదాలు పొందుకుంటారు కాదు, ఇప్పుడే ఆశీర్వదించబడ్డావు. ఆశీర్వదించబడిన బిడ్డగా వెళ్ళబోతున్నావు. నీ భూమి పంట రాబడి అంతా కూడా దీవెనగా దేవుడు మారుస్తాడు. కృప ద్వారా మారుస్తాడు. చెరలోనికి పోయినదంతా తిరిగి మరలా ఆయన రప్పిస్తాడు. నెమ్మలిస్తావు. ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. నీ కుటుంబ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చూస్తావు. ఏడుస్తున్నావా? బ్రతకకూడదని అనుకుంటున్నావా? ఏం చూసి బ్రతకాలి, ఏం చెప్పుకుని బ్రతకాలి అని అనుకుంటున్నావా? ఈ సంవత్సరం దేవుడిని సాక్షిగా వాడుకోబోతున్నాడు. దూరం అయిపోయిన నీ సంతోషం మరలా దేవుని చేతికి అప్పగించబోతున్నాడు. ప్రతి చోట ఆశీర్వాదకరంగా నిలబడబోతున్నావు. ఆయన నీకు అన్యాయం చేయడు, న్యాయం చేస్తున్నాడు. అడుగు. ఏం కావాలో అందరూ మోకరించి అడుగుదామా? ఎక్కడున్న వారు అలాగే తలల మీద చేతులుంచుకుని మోకరించండి. ఏం కావాలో అడుగు. ఈ నెల చాలా ప్రత్యేకమైనది. అందరూ కూడా మోకాల మీదకి రండి. మోకరించటం ఎంతో మేలు. ఒకవేళ ఇప్పుడు మోకరించకపోయినా ప్రయత్నం చేయి. మోకరించటానికి ఏదైనా ఇబ్బందులుంటే వీలైనంత వరకు మోకరించు. నన్ను ఆశీర్వదించు. మరొకసారి రెండు చేతులు పైకెత్తి, నా హస్తములో నీ కృప దయచే. నా చేతిని ఆత్మతో అభిషేకించు. రెండంతల దీవెన దయచి. ఏడుస్తున్నావు కదా, శుభకార్యం చేయు ఆ బాబు బిడ్డకని అన్ని రెడీ చేసి పెట్టాడు. పెండ్లి కుమారుడే నీ ఇంటికి రాబోతున్నాడు. పెండ్లి వారే నీ ఇంటికి రాబోతున్నారు. శుభవార్త వినబోతా ఉన్నావు. ఏడవకు. పెళ్ళి ఎలా చేయాలి, డబ్బులు అని ఏడుస్తున్నావా? ఆ సమయానికి అన్ని సమకూడబడుతున్నాయి. ఆకాశం నుండి మన్నా రాబోతా ఉంది. బండ నుండి నీళ్లు రాబోతా ఉన్నాయి. కఠినులు కూడా నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతారు. ఇల్లు ఎలా కట్టాలని ఏడుస్తున్నావా? పని ప్రారంభించి, ఆయన చేస్తాడు. అద్భుతం జరగబోతుంది. వ్యాపారాలు ప్రారంభించు. అది రాబడి ఆహార ధాన్య ద్రవ్యముగా మారబోతుంది. మరలా రెండు చేతులు తలపైన పెట్టు. నా పాపాలు క్షమించయ్యా. ఈ దినమే నన్ను ఆశీర్వదించు. నీ దాసుల ద్వారా మాట్లాడాను. క్రమముగా ఉంటాను, మర్యాదగా నడుచుకుంటాను. ఇక పాపము చేయను. నీ మార్గములో నన్ను నడిపించండి. నీ మార్గములో నన్ను నడిపించండి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఈ సంవత్సరము రెండంతల దీవెన చూస్తావు. ఎక్కడ లాస్ అయిపోయావో, ఎక్కడ నష్టపోయావో అక్కడ రెండంతల దీవెన ఉంది. అది నీ శిరస్సు మీదకి ప్రాప్తి అవుతుంది. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం.